வணக்கண்ணா. நேர வீட்டுக்கா பாருக்கா இல்ல சின்ன வீட்டுக்கா? முதல்ல நான் குலான பார்க்கணும். நான் உள்ள போறது காரணமே அவன் தான்டா. வண்டி எடு. ఓరి దేవుడా, వీడు జైలు నుంచి వచ్చేసాడా? ఎంగడా గులాన్ சொல்றா, அவன் எங்க இருக்கா? ఇలా చూడు ముక్కుపుడ కన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. అలా కూర్చుని ఒక దోశ తిని అన్ని మర్చిపో. மறக்கணுமா? என்ன 6 மாசம் ஜெயில போட்டால குலான், அவனை நான் மறக்கணுமா? எங்கடா குலான்? தெரியாது. ஏய் சக்கலிங்கம், அச்சு உடையிடாத கரையில அச்சு தூள் கிளப்புங்க. ముక్కుపుడ కన్నయ్య, ఇలా చేయకండి. మరి ఏంట్రా సమస్య? గగన్ ఎక్కడికి వెళ్ళాడు? ఈ జన్మకి వాడు నేర్చుకోలేని పనులని నేర్చుకోవడానికి వెళ్ళాడు. అంటే ఏంట్రా? డాన్స్. దేవుడా, డాన్సా? చావడానికంటే ముందు డాన్స్ నేర్చుకుని అందరి ముందర అరంగేట్రం చేస్తానని అందరి ముందు శబ్దం చేశాడు. ఓ, ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏమిటో భగవంతుడా. నేనేం తన కాలు తొక్కలేదు. ఏంటక్కడా? నా కాళ్ళు మట్టారు. ఈ అమ్మాయి ఆటం చేతకపోతే నేనేం చేయను? తప్పుగా ఆడిందే ఆ అమ్మాయి కాదు, నువ్వే. టీచర్ మీరే తప్పుగా తాళం వేశారు. నేను ఆడింది కరెక్టే. ఆట రాకపోతే మానేయొచ్చు కదా. ఒక విద్యార్థితోటి టీచర్ ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు. నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కళాకారుణ్ణి. రేపు ఏ స్టేజ్ లో ఉంటానో ఎవరికి తెలుసు? గొప్ప నాట్యాచారుని అవ్వచ్చు. వెంపటి చిన్నసత్యం గారి లాగానో, మంజు బార్గే లాగానో, శోభానాయుడు లాగానో ఒక పెద్ద సినిమా హీరో కూడా అవ్వచ్చు. నాట్యం అనేది ఒక మహాసముద్రం లాంటిది. మీరందులో మునిగి తేలారు. నేనేమో ఒడ్డున కూర్చొని చేపలు పట్టుకుందాం అనుకుంటున్నాను. చాలు చాలు, ఆపండి, ఆడండి. ఆపండి. టీచర్, మీ డాన్స్ స్కూల్లో చేర్చాను. నా కూతురు కాలు చూడండి. చూసారా ఎలా కట్టుకట్టారో? చెప్పమ్మా, ఇక్కడున్న వాళ్ళు ఎవరు నీ కాలు విరగొట్టింది? అక్కడున్నారు కదా, అత్తనే. ఎవరు? వీడ పిల్లాడు. ఏంటి టీచర్ ఇది? ఏనుగుని తీసుకొచ్చి మేక పిల్లల గుంపు దగ్గర కట్టేశారు. ఇతనికి వేరే పనే లేదా? ఇక్కడికి వచ్చి బఫూన్ వేషాలు వేస్తున్నాడు. మీరు నన్ను పట్టుకుని అంత మాట అనకండి అన్న. మీ అమ్మాయికి భరతనాట్యం నేర్పించి గొప్ప స్థాయిలో చూడాలన్న కోరిక మీకుంది. అవును. అలాంటి కోరికే మా అమ్మ నాన్నకు కూడా ఉండేది. మా అమ్మ కోరిక తీరకుండానే ఆవిడ చనిపోయింది. మా నాన్న బతికుండగానే ఆయన కోరిక నెరవేర్చాలని రాత్రి మూడులో కష్టపడుతున్నా. ఎంత కాదనుకున్నా మేమందరూ పిల్లలమేగా. పిల్లల్లో ఇటువంటివన్నీ సహజమే కదా. మీరే చూస్తారుగా, ఏదో ఒక రోజు ఈ ప్రపంచంలోనే పెద్ద డాన్సర్ అవుతాను. ఇది సత్యం. ఖచ్చితంగా జరుగుతుంది. ఫోన్ మోగిందిగా. ఏంట్రా? గగను, ఆ ముక్కుపుడక రాజా అన్నిటిని పగలగొట్టి ధ్వంసం చేస్తున్నాడు. నువ్వు తొందరగా రా. నేను వెంటనే వస్తాను. టీచర్, ఈ రోజు నాకు లీవ్ కావాలి. నా బిజినెస్ స్పాట్ లో ఒక చిన్న సమస్య, నేను వెళ్ళి సాల్వ్ చేసుకుని వస్తాను. థ్యాంక్ యూ. అయ్యో, మర్చిపోయాను. అన్నా, ఈ పాప హాస్పిటల్కి వచ్చి నేను భరిస్తా. ఇతన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు టీచర్? అన్నా 2 పరోటా. హలో, కాదర్ అంబులెన్స్ సర్వీస్. ఇదిగో, నువ్వు నీ అంబులెన్స్ తీసుకొని మన ఏరియా మార్కెట్ లో ఉన్న మన షాప్ కి వచ్చాయి. త్వరగా వచ్చాయి. 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. ఎస్, ఐ యామ్ ఆన్ ది వే. ఏంటిది? కింద ఉన్నది మాత్రం విడిగా వెళ్ళిపోతుంది.
రావడానికి కొంచెం ఆలస్యమైంది. కారణం ఏంటో చెప్పమంటావా? ఈ మధ్యకాలంలో నాకు డాన్స్ మీద పిచ్చి ఎక్కువైపోయింది, భరతనాట్యం మీద. ఇదేంట్రా ఇలా వేలాడుతోంది? సానియా మిర్జా అనుకుంటున్నావా? ముక్కుకు కమ్మలేంట్రా? స్టార్ట్ చేద్దాం తమ్ముడు. అంతకంటే ముందు ఒక విచారణ, ఒక పాత విచారణ. సరిగ్గా నా కొట్టు ఎదురుగా నువ్వు అలాంటి కొట్టే పెట్టుకుంటానంటే నేను సంతోషపడ్డా. పాపం తమిళవాడు కదా, మన తెలుగు వాళ్ళందరికీ ఇంత జీడిపప్పు పులిహార, ఇంత పెరుగన్నం దొరుకుతుంది అనుకున్నాను. కాకపోతే నువ్వు తప్పుడు బిజినెస్ చేసావు, అమ్మాయిల్ని సప్లై చేసావు, మందు అమ్మావు. అందుకే నీ మీద కంప్లైంట్ చేశాను. రేయ్, గొప్పవాళ్ళు స్టార్ రోడ్లో తినడం మానేసి బడ్డీ కొట్టుకొచ్చి తినడం మొదలు పెట్టారు. అలాంటి సమయంలో నీలాంటి ఎదవలు ఎదవ పనులు చేశారే అనుకో, మళ్ళీ వాళ్ళు 5 స్టార్కి వెళ్ళిపోతారు. అదే నాకు ఇష్టం లేదు. అందుకని మర్యాదగా కొట్టు ఖాళీ చేసి వెళ్ళిపో. నాకు కోపం తెప్పించుకో. ఏకిట ఎదుగుతా పెచ్చే నా కిల్లాడిడా. పోరారే బేవర్స్ గాడా. మనం గనక కొట్టడం మొదలు పెట్టామంటే ఇంటర్వెల్ ఉండదు, క్లైమాక్సే. నన్ను వదిలేయి తిరిగి చేశానని ప్రాధాయపడినా వదిలిపెట్టేది లేదు. వెనక నుంచి అటాక్ చేస్తున్నాడు, అలా చేస్తే ఫౌల్ కదా. చెవులకి కమ్మలు కూడా పెట్టుకున్నాడు వీడు. లోపల చావని అందరినీ. ఎన్ని చెప్పినా సరే గగన్ వచ్చాడంటే సంఘటనే. గగన్ అంటే సంఘటన కాదురా. గగన్కి అసలు సంఘటన లేదు. గగన్ ఒంటరివాడు కాదు. గగన్ అంటే ఓ కుటుంబం కాదు. గగన్ అంటే ఒక ఊరు కాదు. గగన్ అంటే రాజ్యం రా. గగన్ అంటే ఓ కంట్రీ రా. ఒక రాజ్యం.